హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ రాజు రేపాలలో ఉంటాడు. మనది విజయవాడ కాబట్టి విజయవాడ నుంచి రేపాలకి రావడానికి బస్సులో ఇతని దగ్గరికి రావడానికి బస్సు కరకట్ట మీద నుంచి రేపల్లికి వచ్చింది. నేను ఉదయం అతని దగ్గర చేరుకున్నాను. 10:30 అయిందా రాజు? 10:30 అయింది. మా ఫ్రెండ్స్ కి ఒకసారి హాయ్ చెప్పు. మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ ఫ్రెండ్స్. రాజు రేపల్లో ఉంటాడు. ఇతను కూడా ఒక ఛానల్ ఉంది. ఛానల్ పేరు మన రైతు బిడ్డ అని ఒక ఛానల్ ఉంది. ఈ ఊరు వచ్చాను, నన్ను చక్కగా చూసుకున్నాడు. పొద్దున్నే కాస్త ఊరంతా చిన్న చిన్న అంటే కొద్దిగా చూసాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మొత్తం పూర్తిగా చూస్తాను, ఎందుకంటే కొంచెం మాకు టైం లేదు. చాలా ఇబ్బందిగానే ఉంది. అయినా సరే ఇబ్బంది అయినా పర్వాలేదు, మనం ఇబ్బంది పడాలి. మన సబ్స్క్రైబర్ మన సంతోషమే మన సంతోషం. ఫ్రెండ్స్, మరి రాజు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదో తన జీవనం సాగిస్తున్నాడు. రాజు కూడా ఇంకా భవిష్యత్తులోకి బాగుండాలని చెప్పి మన రైతు బిడ్డ ఛానల్ని చూసి మీరు ఆశీర్వదించి ఆ ఛానల్ కూడా కంటిన్యూగా చూస్తారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ తరపున మేము అనుకుంటున్నాం. స్వాగతం 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 మా రైతు బిడ్డకు కూడా. సరే ఫ్రెండ్స్, మరి రాజు దగ్గరికి వచ్చిన తర్వాత కాడి నుంచి నేను కాల్ చేశాను. బస్ స్టాండ్ దిగిన తర్వాత ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకున్నాడు. బాబాయ్, ముందు ఏదైనా తింటారా తాగుతారా అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ, నాకేం వద్దన్నాను. సరే కొంచెం ముందుకెళ్ళి ఒక కప్పు కాఫీ తాగుదాం అంటే కాఫీ తాగి ఒక పార్కులో కాసేపు కూర్చున్నాం. ఇద్దరం పార్కులో కూర్చొని వేరుశనక్కాయలు పల్లి ఒక చిన్న క్యారీ బ్యాగ్ లో తెచ్చాడు. ఇద్దరం అక్కడే పార్కులో కూర్చొని శుభ్రంగా తిన్నాము. తినిన తర్వాత అక్కడ కొన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాము. రాజు కూడా ఏదో కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పేసి, అంటే అతనికి వర్క్ పరంగా ఏదైనా చేద్దామని ఒక ఆలోచన ఉంది. మనం ఎక్కువ శాతం ఏంటంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తున్నాం కదా. అతను మరి ఇది చేస్తాడా, ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తాడని చెప్పేసి అతనికే వదిలేస్తున్నాను. మరి ఈ వ్యాపారం చేస్తే బాగానే ఉంటుందని నా ఆలోచన. అది ఆయన ఇష్టము. మరి ఆయన చేస్తాడో లేదనేది అతనికే వదిలేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి విజయవాడ నుంచి రాజు దగ్గరికి వచ్చాను. అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, రైట్. మరి పార్కు నుంచి మళ్ళీ అతను అత్తగారింటికి వెళ్ళాము. అక్కడ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయిని చూపించాడు. వాళ్ళ అమ్మాయికి 7 నెలలు పాప, చాలా బాగా క్యూట్, బాగుంది. వాళ్ళ మిస్సెస్ ని పరిచయం చేశాడు. ఓకే, వాళ్ళతో మాట్లాడాను. భార్య పేరు శ్రావణి, కూతురు పేరేమో దక్షిణ్య. నాతో చాలాసేపు ఆడింది. సరదాగా ఉంది, చాలా పిల్ల, చాలా హుషారుగా ఉంది. రాజు కూడా ఇంకా మునుముందు మంచి ఆరోగ్యంతో మంచి సంపాదనతో ఉండాలని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ తర్వాత నేను కోరుకుంటున్నాను. ఎట్టయినా రాజుని ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాడు. రాజుని కొంచెం ఏంటంటే అతనికి ఎన్నో ఇబ్బందులు ఉండుంటాయి. మనం అతని పర్సనల్స్ మనం అన్నీ అడగలేం కాబట్టి వ్యాపారం ఏదన్నా చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఆలోచన. వ్యాపారం చేస్తే ఇతను కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కొంచెం సంపాదించుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. మరి ఇతను వ్యాపారం చేయాలని చెప్పి నా అభిలాష. మరి ఇతను ఒకవేళ రేపల్లే వదిలేసి విజయవాడ ఏమన్నా వస్తే నేను ఏమన్నా హెల్ప్ చేయగలను. హెల్ప్ చేయలేను కాదు, హెల్ప్ చేయగలను. అంటే అతనికి ఏదో ఒక పని, అతను చేయగల పని, రోజు ఎంత ఆదాయం వచ్చే పని, ఒక 20,000 25,000 రూపాయల దాకా వచ్చే వ్యాపారాన్ని నేను ఏర్పాటు చేసి అతనికి ఏదో ఒక ఉపాధి కల్పిద్దామని చెప్పి మన సబ్స్క్రైబర్కి విజయవాడ నుంచి వచ్చి ఇతన్ని రాజుని కలిసి మరి ఇతనితో మాట్లాడడం జరిగింది. రాజు 2 సెకండ్లు మాట్లాడతాడేమో, చూద్దాం. 30 సెకండ్స్. రాజు, నీకు వ్యాపారం చేయడం ఇష్టమేనా? ఇష్టమే. రాజుకి వ్యాపారం చేయడం ఇష్టమని అంటున్నాడు. మరి మాట్లాడు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? వ్యాపారం ఇష్టమే కానీ లేకపోతే ఏ విధంగా ఎలా ముందుకెళ్లాలో అయోమయ స్థితిలో ఉన్నాను బాబా. కాకపోతే అది ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుండద్ది, ఎలా ముందుకి నీ కుటుంబం బాగుండాలి అనుకుంటే ఒకసారి విజయవాడ రా. విజయవాడ వచ్చిన తర్వాత మనము కూర్చొని మాట్లాడుకొని నేను చేసే వ్యాపారం ఒకసారి నా బండి దగ్గరికి వచ్చి మొత్తం నా వీధి తిరిగి నీకు అన్ని చూపిస్తాను. నీకు నచ్చితే చేసుకుంది, కానీ లేదంటే ఇంకేదైనా చేసి నేను డబ్బు సంపాదించగలను, నా భార్య బిడ్డలను పోషించుకోవడానికి మంచి ఇది కావాలి. ఒక విజయవాడ సిటీ అంటే మామూలుది కాదండి, చాలా పెద్ద సిటీ. ఆ సిటీలో వచ్చి బతకడం కూడా చాలా ఇబ్బందే. కానీ మాలాంటి వాళ్ళు ఉండడం బట్టి ఇతన్ని మేము అంటే ఆ ఇది నుంచి మేము బయటకు లాగడానికి మేము ప్రయత్నిస్తాం. కానీ మా దగ్గరికి వచ్చేసి మా విజయవాడలో మా వెంకటరావు వచ్చాడు అంటే
హెల్ప్ చేయకుండా ఉండము, హెల్ప్ చేస్తాము. అతనికి మంచి ఉపాధి కల్పించే బాధ్యత వెంకట్రావు బ్లాగ్స్ తరపున వెంకట్రావు అంటే నాకు ఉంది. కాబట్టి రాజుని ఇక్కడ వరకు వచ్చి కలిసి మాట్లాడి తన వివరాలన్నీ కనుక్కొని మరి రేపు రాజు ఏం చెప్తాడో, అతను ఏం ఆలోచించుకుంటాడో అతని నిర్ణయానికి వదిలేశాను. సరే రాజు, ఇంకేం చేద్దాం అనుకున్నా? ఓకే రాజు, సరే మరి చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు బాబాయ్, అదే నాకు కూడా ఏదన్నా మంచి అవకాశం దొరికితే గడుగు ముందుకేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఓకే, మంచి ఉపాధి కోసం చూస్తున్నాడు. మనం మంచి ఉపాధి ఇద్దాం. అతను హ్యాపీగా ఉండాలి, అతను కుటుంబం కూడా హ్యాపీగా ఉండాలి. చిన్న పాప కూడా ఉంది. మరి మంచి వర్క్ చూపించే మార్గం నా పైన పెట్టాడు కాబట్టి నేను అతనికి మంచి వ్యాపారాన్ని చూసి హ్యాపీగా బతికేటట్టుగా నేను కొంచెం తోడుగా ఉంటాను. నన్ను బాబాయ్ అని పిలుస్తాడు కాబట్టి ఒక కొడుకుగా నేను అతనికి నాకు చేయాల్సినవన్నీ నేను చేయగలుగుతాను. అతన్ని ఎట్టైనా నిలబడేటట్టుగా చేసే ప్రయత్నం నాది, మా వెంకట్రావు బ్లాగ్స్ తరపున. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ మంచి వీడియోతో మంచి కంటెంట్ తో కలుస్తాను. రాజు ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ బాబాయ్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అది హాయ్ ఫ్రెండ్స్. ఓకే, నేను ఇక్కడ రాజు రేపల్ల. ఇది రేపల్ల దగ్గర ఏమంతున్నా? ఇది పెనుమూడి వంతెన. ఇది కృష్ణానది పాయ. అవును బాబా, ఇది కృష్ణానది పాయ. చూడండి మొత్తం ఒకసారి. అది మొన్న వరదలు వచ్చింది కూడా ఇదే పాయ. ఇదేనా? ఓకే, వెనకాలండి రాజు. ఓకే, అటు పదండి బాబా, ఒకసారి నీటిలో పెట్టి. పెనుమూడి బీచ్, పెనుమూడి బ్రిడ్జి దగ్గర మనం ఉన్నాము. ఇది కృష్ణానది ఒక పాయ. రేపల్లి దగ్గర పెనుమూడి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మీదుగా ఉన్నాం చూడండి. ఓకేనా? మళ్ళీ ఇక ఒక అరగంటలో నేను ఊరు బయలుదేరుతాను మన విజయవాడకి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? పడవలు కనపడతాయి, మనవన్నీ కనపడతాయి. ఫ్రెండ్స్, మరి మంచి కంటెంట్ తో మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోతో కనిపిస్తాను. రాజు రేపల్లె, ఈయన కోసమే నేను ఆ ఊరు వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను విజయవాడకి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.